చేయడం వల్ల వచ్చేదే టెంప్లెట్ క్లాస్. క్లాస్ టెంప్లెట్స్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో ఇది చెప్పుకునే కంటే ముందు ఒక చిన్న ఉదాహరణ. ఇంతవరకు మనం క్లాస్ టెంప్లెట్లో ఒక టైప్ ఆఫ్ డేటా టైపే మాట్లాడినాం, టెంప్లెట్ క్లాస్ టీ. ఒక ఇంటీజర్నే మార్చుకోవచ్చు, ఇంటీజర్ ఫ్లోట్ అవ్వచ్చు, ఫ్లోట్ క్యార్ అవ్వచ్చు, ఈ రకంగానే చెప్పుకున్నాం. మల్టిపుల్ పారామీటర్స్ అంటే నాకు ఒక క్లాసులో ఒక ఇంటీజర్ మార్చుకోవాలని ఉంది రేపు వచ్చే ఫ్లోట్తో, ఇంకోసారి అదే క్లాస్ని క్యారెక్టరు డబుల్తో మార్చుకోవాలని ఉంది. అప్పుడు 2-3 పారామీటర్లు కూడా మార్చాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్. సేమ్ క్లాస్ టెంప్లెట్ యూ కెన్ యూజ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్ ఆల్సో. దట్ ఈస్ వీ కెన్ యూజ్ మోర్ దాన్ వన్ జనరిక్ డేటా టైప్ ఇన్ ఎ క్లాస్ టెంప్లెట్. They are declared as a comma separated list within the template specification. Within the template specification లోనే మనం అలా ఇచ్చేస్తాం. ఉదాహరణకు చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ క్లాస్ టెంప్లెట్స్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో దీంట్లోనే మీరు సింగిల్ పారామీటర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. హ్యాష్ ఇంక్లూడ్ iostream.h టెంప్లెట్ క్లాస్ t1 క్లాస్ t2, క్లాస్ పేరు టెస్ట్, t1 అనే టైపు ఏ ఉంది, t2 అనే టైపు b అనే వేరియబుల్ ఉంది. పబ్లిక్లో టెస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, t1 x t2 y, a ఈక్వల్స్ టు x ఈజ్ అసైన్ టు a, y ఈజ్ అసైన్ టు b. ఇది టెస్ట్ అనే ఫంక్షన్. తర్వాత వాయిడ్ షో, ఈ షో అనే ఫంక్షన్లో ఏని bని డిస్ప్లే చేస్తున్నాం. దిస్ ఈజ్ టోటల్ క్లాస్. దిస్ ఈజ్ క్లాస్ టెంప్లెట్. నౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఎ టెస్ట్ టెంప్లెట్ క్లాస్. సో హియర్ యూ సీ int main టెస్ట్ ఫ్లోట్ కమా ఇంట్. ఇక్కడ 2 పారామీటర్లు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా రాసాం. ఒకవేళ ఒకటే పారామీటర్ ఉంటే ఒక బ్రాకెట్, ఒక లెస్ దాన్, ఫ్లోట్, గ్రేటర్ దాన్ రాసేసాం అంతే. సో ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా రాసాం. టెస్ట్ ఫ్లోట్ కమా ఇంట్, test1 1.23 123 ఈ 2 పారామీటర్లు పంపిస్తున్నాం. అంటే ఒకసారి ఇంటీజరు, తర్వాత ఒక ఫ్లోట్, ఒక ఇంటీజర్ పంపిస్తున్నాం test1లోకి. test2 100, అంటే ఒక ఇంటీజరు, ఒక క్యారెక్టర్ పంపిస్తున్నాం. సో ఇక్కడ టెస్ట్ అనేదే క్లాస్ టెంప్లెట్, test1 test2 అనేవి టెంప్లెట్ క్లాసెస్. test1 ఈజ్ ఎ టెంప్లెట్ క్లాస్, test2 ఈజ్ ఎ టెంప్లెట్ క్లాస్ క్యారీయింగ్ వన్స్ ఫ్లోట్ అండ్ ఇంటీజర్, నెక్స్ట్ ఇంటీజర్ అండ్ క్యారెక్టర్. సో test1.show test2.show రిటర్న్. సో ఇది ప్రోగ్రామ్. test1.show అంటే ఏమవుతుంది, ఫ్లోట్ కామా ఇంటీజర్ మోసుకెళ్తుంది. అంటే ఫ్లోట్ ఇంటీజర్ మాత్రమే వేరీ అవుతున్నాయి, డేటా టైప్ వేరీ అయిపోయింది. ఇక్కడ ఒక ఫ్లోట్ టైపు, ఒక ఇంటీజర్ టైప్ వచ్చింది, ఆ రెండింటిని అసైన్ చేసింది, తర్వాత ఆ రెండింటిని ప్రింట్ చేసింది. అలాగే నెక్స్ట్ టైము ఒక ఇంటీజర్ ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళింది, మళ్ళీ ఆ రెండింటిని అసైన్ చేసింది, తర్వాత ఆ రెండింటిని ప్రింట్ చేసింది. సో టు అండర్స్టాండ్ జస్ట్ క్లాస్ టెంప్లెట్స్ విత్ మల్టిపుల్ పారామీటర్స్, దిస్ సింపుల్ ప్రోగ్రామ్ వాస్ టేకెన్. సో ది అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ జస్ట్ దట్ ప్రింటింగ్ ఆఫ్ float and integer, and second time call చేసినప్పుడు integer and character. So this is about class templates with one parameter or multiple parameters also. Next we will see function templates. Like class templates, we can also define function templates that could be used to create a family of functions with different argument types. ఇంతవరకు క్లాసే మాట్లాడుకున్నాము, ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. జస్ట్ ఫంక్షన్ నేమ్ మాత్రమే మారుతుంది. ఇంతకుముందు క్లాస్ నేమ్ ఉండేది, ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఉంటుంది అంతే. సో ఉదాహరణకి ఇక్కడ చూడండి, ది జనరల్ ఫార్మాట్ ఆఫ్ ఎ ఫంక్షన్ టెంప్లెట్ ఈజ్ టెంప్లెట్ క్లాస్ టీ, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ టైప్ టీ. ఇదంతా మనకు తెలుసు. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఫంక్షన్ డెఫినేషను, ఫంక్షన్ డిక్లరేషన్ ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ ప్రిఫిక్స్ మాత్రం టెంప్లెట్ క్లాస్ టీ అన్నాం. సేమ్ యాజ్ క్లాస్ టెంప్లెట్కి ఏం చేసాము, ఫంక్షన్ టెంప్లెట్ కూడా అదే చేస్తున్నాం. ఈ క్లాస్ టీనే ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ iostream.h టెంప్లెట్ క్లాస్ టీ void swap t ampersand x t ampersand y temp equals to x, temp అనేది t టైపు, x equals to y, y equals temp. స్వాపింగ్ జరిగిపోయింది. ఇక్కడ t అనేది మనం పంపించినప్పుడు ఇంటీజర్ అయితే ఇంటీజర్ అవుతుంది, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అవుతుంది, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. సో దిస్ ఈజ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఏం రాశారు, దిస్ ఈజ్ ఫంక్షన్ టెంప్లెట్, ఇది ఫంక్షన్ టెంప్లెట్, ఇది జనరల్ ఫంక్షన్. cout m and n బిఫోర్ స్వాప్, m n ప్రింట్ చేస్తాము, స్వాప్ m, n అక్కడికి కాల్ అవుతుంది. తర్వాత m and n ఆఫ్టర్ స్వాప్ కూడా ప్రింట్ చేస్తున్నాం. అలాగే a and b బిఫోర్ స్వాప్ పంపిస్తాము, a and b ఆఫ్టర్ స్వాప్. ఇది జస్ట్ ఎ ఫంక్షన్ బిఫోర్ సెండింగ్ అండ్ ఆఫ్టర్ సెండింగ్, 2 టైమ్స్ పంపిస్తున్నాం. ఒకసారి mnతో స్వాప్ చేస్తున్నాం, ఒకసారి abతో స్వాప్ చేస్తున్నాం. mn ఏం టైప్ ఉన్నాయి, mn ఇంటీజర్ టైప్ ఉన్నాయి, ab ఏం టైప్ ఉన్నాయి, ఫ్లోట్ టైప్ ఉన్నాయి. కానీ పంపించిన ఫంక్షన్ పేరు ఏంటి, ఒకే ఫంక్షన్.
ఒకే ఫంక్షన్ రెండు వేరు వేరు డేటా టైప్లను హ్యాండిల్ చేయగలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ టెంప్లెట్. అదే మనం ముందుగా చెప్పుకున్నాం. సో యు ఆర్ వేరియింగ్ ద డేటా టైప్స్. సో నౌ విల్ సీ ద మెయిన్ ప్రోగ్రామ్. ఫంక్షన్ 100, 200, 11.22, 33.44 రిటర్న్ 0. ఈ ఫంక్షన్ కాల్ చేస్తేనే 100, 200 mn అవుతాయి. బిఫోర్ స్వాప్ అవి, ఆఫ్టర్ స్వాప్ 200, 100 అవుతాయి. ఫంక్షన్ కాల్ చేసే ముందు 11.22, 33.44 ఏబీలో ఉంటాయి. ఇక్కడ ఏబీలో అవి సబ్స్టిట్యూట్ అవుతాయి. మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి స్వాప్ అయిపోయింటాయి. 33.44, 11.22. ఇవన్నీ మనకు పాత ప్రోగ్రామ్ లేదు, దీంట్లో ఏం కొత్తదనం ఏం లేదు. కొత్తదనం అంతా ఇక్కడే ఉంది. దిస్ ఈస్ టెంప్లెట్. ఒకేసారి ఈ 4 లైన్లతోనే ఇంటిజర్లను మార్చగలుగుతున్నాం, ఫ్లోట్లను మార్చగలుగుతున్నాం, ఏ టైప్ అయినా మార్చగలిగడానికి వీలు కల్పించిందే ఈ టెంప్లెట్స్. సో యూ కెన్ యూజ్ ఫర్ క్లాస్ టెంప్లెట్స్ అండ్ ఫంక్షన్ టెంప్లెట్స్. సో ఫంక్షన్ టెంప్లెట్స్ విత్ మల్టిపుల్ పారామీటర్స్ కూడా వాడుకోవచ్చు. ఇందాక చూసింది ఓన్లీ ఒక టైప్ ఆఫ్ టైపే. Like template classes, we can use more than one generic data type in the template statement using a comma separated list. ఇందాక ఎలా చేసామో అలానే ఈ ఉదాహరణ చూడండి. ఎగ్జాంపుల్ అండ్ ఫంక్షన్ టెంప్లెట్స్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. టెంప్లెట్ క్లాస్ T1, క్లాస్ T2. ఇంతకుముందు ఒకటే ఉండింది, ఇప్పుడు రెండు వచ్చాయి. T1 x, T2 y. ఎక్స్ను వైని ప్రింట్ చేసాము, అది మాత్రమే ఆ పర్టికులర్ టెంప్లెట్. అంటే జస్ట్ మీకు ఐడియా రావడం కోసం చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఎక్స్ వై అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఎక్స్ ఒక టైపు, వై ఒక టైపు, అది ఫంక్షన్ టెంప్లెట్ డిఫైన్ చేసాం. ఇక్కడ డిస్ప్లే 2008, సమ్ నందన్ 12.34, 1234. ఒకసారి డిస్ప్లేలో ఇంటీజరు స్ట్రింగ్ పంపించాము, ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ టైం అదే ఫంక్షన్ని ఒక ఫ్లోట్ ఒక ఇంటీజర్ను పంపించాను. సో ఇంటీజరు స్ట్రింగ్ పంపించినా తీసుకోయింది, ఫ్లోట్ ఇంటీజర్ పంపించినా తీసుకోయింది. అది ఏదైనా మనకు అభ్యంతరం లేదు, ఎటువంటి టైప్ అయినా అది తీసుకొని మార్చుకోగలిగే కెపాసిటీని మనకు కల్పించిందే ఈ టెంప్లెట్. సో లైక్ దట్ యూ కెన్ గెట్ దిస్ అవుట్పుట్ ఫర్ ది ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అబౌట్ టెంప్లెట్స్, క్లాస్ టెంప్లెట్స్ అండ్ ఫంక్షన్ టెంప్లెట్స్. ఫంక్షన్ టెంప్లెట్స్, క్లాస్ టెంప్లెట్స్ వల్ల టెంప్లెట్ క్లాసెస్ని మనం జనరేట్ చేయొచ్చు, టెంప్లెట్ ఫంక్షన్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెంప్లెట్స్. విల్ సీ అబౌట్ సమ్ మోర్ about the templates afterwards. Now we will see exception handling. Exception handling ante enti? So exception ante మనకు ఎప్పుడైనా ప్రోగ్రామ్లు రాసేప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. we will get some errors in programs. ప్రోగ్రామ్ రాసేసాము కానీ రన్ చేస్తుంటే రకరకాల ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి? ఎర్రర్స్ in programs are the two most common types of errors in programming are logic and syntactic errors. Logical errors ఉంటాయి, syntactic errors ఉంటాయి. The logic errors occur due to poor understanding of the problem and solution procedure. అసలు ఈయనకు లాజికే రాదు, ఏ రకంగా రాయాలనో తెలియదు, అసలు ఆ ప్రాబ్లమే అర్థం కాలేదు, అప్పుడు లాజికల్ ఎర్రర్స్ వస్తాయి. లాజికల్ ఎర్రర్స్ వల్ల మనకి ఎటువంటి కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావు, కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఆయన రాయాల్సిన కోడ్ రాయకుండా ఏదేదో రాసేసాడు, దాంతో ఆయనకు లాజికల్ ఎర్రర్స్ వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. బికాస్ ద పర్సన్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. మరి ఇంకో రకమైనటువంటి ఎర్రర్స్ ఏంటి? ప్రతి ఒక్కరు మనము రోజు ఇబ్బంది పడేది, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసామంటే సిలో కానీ C++లో కానీ దేంట్లో కానీ సింటాక్టిక్ ఎర్రర్స్, సింటాక్స్ మర్చిపోతుంటాం. సింటాక్టిక్ ఎర్రర్స్ అరైజ్ డ్యూ టు పూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఈయనకు లాంగ్వేజే రాదు, ప్రాబ్లం అర్థమైన లాంగ్వేజ్ రాకపోతే ఏం చేయలేం. యూ విల్ గెట్ సింటాక్టిక్ ఎర్రర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది లాంగ్వేజ్ రూల్స్. సో తెలుగు రాకుండా తెలుగు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? తెలిసిపోతుంది. ఆ రకంగా సింటాక్టిక్ ఎర్రర్స్ అంటాం. లాంగ్వేజ్ రాకుండానే ప్రయత్నం చేస్తే సింటాక్టిక్ ఎర్రర్స్ వస్తాయి. సో టు హ్యాండిల్ దీస్ ఎర్రర్స్, దిస్ టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఓన్లీ వీ నో ఇన్ జనరల్, లాజికల్ ఎర్రర్స్ అండ్ సింటాక్టిక్ ఎర్రర్స్. మరి ఈ రెండు రకాల ఎర్రర్స్ కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, వాటినే మనము ఎక్సెప్షన్ ఎర్రర్స్ అంటాం, ఎక్సెప్షన్స్ అని కూడా అంటాం సింపుల్గా. దట్ ఈస్ ది అబౌవ్ టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కెన్ బి హ్యాండిల్డ్ by using exhaustive debugging and testing procedures. Logic errors, syntactic errors, by using exhaustive debugging and testing procedures, we can solve those things, we can erase those errors, we can rectify the errors by debugging or by understanding. మరి ఇంకో టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి సార్? అవి ఎలా ఉంటాయి సార్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దీన్నే మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. లాజికల్ ఎర్రర్స్ కాదు, సింటాక్టిక్ ఎర్రర్స్ కాదు. అవేంటి? We often come across some peculiar types of problems other than logic or syntactic errors that are known as exceptions. అవి ఎలా ఉంటాయి?
exceptions are runtime anomalies or unusual conditions that a program may encounter while executing. While executing you will get anomalies such as division by 0, access to outside bounds of an array, etc. అర్థమైందా? లాజిక్ ఎర్రర్స్, సింటాక్టిక్ ఎర్రర్స్ మన వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మనకు తెలియకపోవడం వల్ల సింటాక్టిక్ ఎర్రర్స్ వస్తాయి. మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకపోతే మనకు లాజికల్ ఎర్రర్స్ వస్తాయి. ప్రాబ్లం అర్థమైంది, లాంగ్వేజ్ రాదు, సింటాక్టిక్ ఎర్రర్స్ వస్తాయి. ఈ రెండూ కాకుండా కొత్త తరహా ఎర్రర్స్ ఏంటంటే ఎక్సెప్షన్స్ అంటాం. మనకు తెలీదు, రన్ టైంలో కానీ మనకు బయటపడదు అది. అంటే ఎప్పుడో ఏదో చేస్తున్నాను, సంథింగ్ బై 0 వచ్చింది, 3/0. మ్యాథమెటిక్స్ వాళ్ళు 3/0 అంటే ఇన్ఫినిటీ అంటారు. ఇన్ఫినిటీ అనేది డిఫైన్ చేయలేదు, దట్ ఈస్ నాట్ దేర్, బట్ విల్ కాల్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ఫినిటీ. మరి అలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ గివెన్ ఫర్ కంప్యూటర్ హౌ టు హ్యాండిల్ సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. దిస్ ఇస్ కాల్డ్ రన్ టైమ్ ఎర్రర్. రన్ టైంలో వచ్చే తెలియని పెక్యులియర్ ఎర్రర్స్నే మనం ఎక్సెప్షన్స్ అంటాం. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. నీకు వస్తుంది అని తెలిస్తే, ముందుగానే తెలిస్తే అవి ఒక రకమైన ఎర్రర్స్. తెలియకుండా వచ్చేసాయి, ఎప్పుడైనా వస్తాయి, అసలు తెలియదు దాని గురించి, ఎట్లాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అంతరాయం కలుగుతుందో తెలియదు, అది కూడా ఎర్రరే, రన్ టైంలోనే వస్తుంది. సో 2 రకాల ఎర్రర్స్ వస్తున్నాయి ఇక్కడ. ఒకటి మనకు తెలుసు డివిజన్ బై 0కి ప్రాసెస్ లేదు, కానీ రన్ టైంలో ఎప్పుడో ఏదో చేస్తున్నప్పుడు ప్రాసెసింగ్ వల్ల డినామినేటర్ 0 అయిపోయింది. అలాంటి సందర్భంలో వచ్చే ఎర్రర్స్ని ఎక్సెప్షన్స్ అన్నాం. అది తెలుస్తోంది మనకు, ఇలాంటి సందర్భంలో డివిజన్ బై 0 అనే ఎర్రర్ వస్తుంది అని. అలాగనే ఎప్పుడైనా అరేని యాక్సెస్ చేస్తూ ఉంటాం, అరే C++లో స్టార్ట్ అయ్యేది 0 నుంచి మనం 50 లిమిట్ ఇచ్చామంటే 49 వరకే వాడుకుంటాం. ఒకవేళ పొరపాటుగా 59 వాడామనుకోండి, ఏమవుతుంది? యూ విల్ గెట్ సమ్ ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. అంటే నీకు ముందుగానే తెలుసు, ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఏరియాస్ని యాక్సెస్ చేసినా, బౌండరీని దాటిపోయినా, లేకపోతే డివిజన్ బై 0 వచ్చినా, అలాగే చిన్నవి కొన్ని మనకు ముందుగానే ఐడియా ఉంటాయి. అటువంటి చేయకూడదు అనుకునే రాసాం ప్రోగ్రామ్ అంతా, కానీ పొరపాటుగా ఎక్కడో ప్రాసెసింగ్లో డినామినేటర్ 0 అయిపోయింది, లేకపోతే అరే యాక్సెసింగ్ ఇండెక్స్ <0 అయిపోయింది. అప్పుడు వచ్చే ఎర్రర్స్ మనకు తెలుసు. ఒకవేళ వస్తాయేమో అనేటువంటి అనుమానం ఉంటే సచ్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఎర్రర్స్ ఆర్ నోన్ టు అస్. అంటే ఎక్సెప్షన్స్ కూడా మనకు ముందుగానే తెలుస్తున్నాయి. ముందుగా తెలిసే ఉన్నాయి, ముందుగా తెలియనివి ఉన్నాయి, తెలియకుండా వచ్చేస్తాయి. ఉదాహరణకు మనం పొంగల్ తింటున్నప్పుడు కరివేపాకులు వస్తాయి, మిరియాలు వస్తాయి. మిరియాలు ఊసేస్తాం తుపుక్కున, రాకపోతే తింటూ ఉంటాం. తుపుక్కున ఊసేస్తాం కదా మిరియాలు కానీ కరివేపాకులు కానీ, తెలియకుండా వచ్చేసాయి. మనం తెలియకపోతే, నాలుకకు తగలకపోతే తినేస్తాం, మిరియమైనా తినేస్తాము, కరివేపాకైనా తినేస్తాం. తెలిసిందనుకోండి, తెలిస్తే ఒక రకము, తెలియకపోతే ఒక రకము. సో దట్ ఈస్ సింక్రోనస్ ఎర్రర్స్, asynchronous exceptions. So exceptions లో 2 రకాలు. Errors such as out of range index and overflow belong to the synchronous type of exceptions. Errors that are caused by events beyond the control of the program such as keyboard interrupts belong to the asynchronous type exceptions. So C++ లో exceptions ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో అయినా. తెలిసి వస్తే ఎర్రర్లు రన్ టైంలో, అవి సింక్రోనస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్. తెలియకుండా కీబోర్డ్ ఇంటరప్ట్ అయింది, కరెంట్ ఫెయిల్ అయింది, లేకపోతే ఇంకేదో హ్యాంగ్ అయింది, ఇలాంటివి అసింక్రోనస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్. తెలిసి వచ్చే సింక్రోనస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్కి మనము రెమెడీ చూపించవచ్చు, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓవర్కమ్ ఎలా చేస్తాం సార్ అంటే, ఆ ఎర్రర్స్ వస్తున్నాయని మనకు తెలిసినప్పుడు ఒక కోడ్ రాసుకునేది ముందుగానే. దట్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్సెప్షన్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో C++లో సింక్రోనస్ టైప్ ఎక్సెప్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలం. ఆ సింక్రోనస్ని అసలు తెలియదు, ఎలా హ్యాండిల్ చేస్తామండి? దట్ ఈస్ ఇంపాసిబుల్. సో మీన్స్ ఇంపాసిబుల్ ఎందుకంటున్నాం అంటే, సడన్గా అంతరాయం వచ్చింది కాబట్టి తెలియదు, అలాంటివి హ్యాండిల్ చేయడానికి మనకు ఎటువంటి అవకాశం లేదు. కానీ సింక్రోనస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ని వస్తాయి అని మనకు అనిపిస్తే ముందుగానే రాయొచ్చు. దట్ ఈస్ హ్యాండిల్డ్ త్రూ C++ యూజింగ్ సమ్ కీవర్డ్స్, నేమ్లీ ట్రై, త్రో, క్యాచ్. ఈ 3 కీవర్డ్స్ను వాడి మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని, మెకానిజంని మొత్తం మేనేజ్ చేయొచ్చు. అది ఎలా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. The purpose of the exception handling mechanism is to provide means to detect and report an exceptional circumstance so that appropriate action can be taken. It performs the following tasks. ఇందాక నేను చెప్పిందే ఇదంతా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అది డిటెక్ట్ చేస్తుంది, ఎర్రర్ని మనకు రిపోర్ట్ చేస్తుంది, తర్వాత ఏం చేయాలో చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఇట్ పర్ఫార్మ్స్ ది ఫాలోయింగ్ టాస్క్స్. ఏంటవి? ఫైండ్ ది ప్రాబ్లం, మీన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, హిట్ ద ఎక్సెప్షన్ అంటున్నాం దాన్ని.
ఇన్ఫార్మ్ దట్ అన్ ఎర్రర్ హ్యాస్ అక్కర్డ్, త్రో ది ఎక్సెప్షన్. ఎర్రర్ వచ్చింది అని తెలిసింది, అప్పుడు యూ త్రో ద ఎక్సెప్షన్. రిసీవ్ ద ఎర్రర్ ఇన్ఫర్మేషన్, క్యాచ్ ది ఎక్సెప్షన్. వచ్చిందని తెలిసింది కాబట్టి క్యాచ్ ఇట్. టేక్ ది కరెక్టివ్ యాక్షన్స్, హ్యాండిల్ ది ఎక్సెప్షన్. వస్తుందా రాదా అని టెస్ట్ చేయటం ఒకటి, వస్తేనే త్రో చేయటం ఒకటి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది అని తెలిసింది, డివిజన్ బై జీరో వస్తుంది ఇక్కడ, ఎందుకంటే